నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండలు ఇద్దరు ఇప్పుడు తమ పర్సనల్ లైఫ్, ముఖ్యంగా పెళ్లి తర్వాత లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ పక్క ఇద్దరు ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉంటూనే, మరోపక్క తమ ఫ్యామిలీ లైఫ్ని, ముఖ్యంగా కేవలం వాళ్ళిద్దరు మాత్రమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి కనబడి పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న తీరే ఇప్పుడు నెట్టింట్లో ఒక కొత్త ట్రెండ్గా మారిందనే చెప్పాలి. యూజువల్గా చూసుకున్నట్లయితే హనీమూన్ అంటే పెళ్ళైన కొత్త జంట మాత్రమే వెళ్తారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళిద్దరితో పాటు వాళ్ళకి క్లోజెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు హనీమూన్ జంటగా. మరి అలాంటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలు రీసెంట్గా పెళ్ళైన తర్వాత ఇప్పుడు రష్మిక కోసం వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులు, బంధువులకి ఒక గ్రాండ్గా రిసెప్షన్ పార్టీని ఇవ్వడం జరిగింది విజయ్ దేవరకొండ, రష్మిక మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక రష్మిక కన్నడ సాంప్రదాయానికి చెందిన అమ్మాయి అన్న సంగతి మనందరికీ తెలుసు. కొడుకు సాంప్రదాయంలో పెళ్లిని, ఇటు తెలుగు సాంప్రదాయంలో పెళ్లిని కూడా చేసుకుంది. పెళ్లిలోను, పెళ్లి తర్వాత కూడా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో తెలుగుంటి వారి కోడలిగా కనిపించిన రష్మిక ఇప్పుడు రీసెంట్గా తమ సొంత ఊరిలోని విరాజ్పేటలో అక్కడ కొడుకు బంధువుల కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్లో మాత్రం అచ్చమైన కొడుకు సాంప్రదాయ అమ్మాయిగా కనపడింది. కట్టు, బొట్టు, చీర, అంతేకాదు నగలు కూడా అచ్చు కొడుకు సాంప్రదాయ పద్ధతిలో కనపడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అవ్వడానికి తెలుగింటి కోడలే అయినప్పటికీ పుట్టింటి సాంప్రదాయాన్ని రష్మిక బాగా మెయింటైన్ చేస్తుంది అంటూ అందరూ రకరకాల కమెంట్స్ పెడుతున్న వాళ్ళే. అయితే విరాజ్పేటలోని వాళ్ళ బంధువుల కోసం, కొడుకు కమ్యూనిటీ కోసం రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండలు ఓ స్పెషల్ రిసెప్షన్ పార్టీని ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిసెప్షన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది విజయ్ దేవరకొండనే. ఎందుకంటే అవ్వడానికి తెలుగు అబ్బాయి అవ్వడం, కన్నడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ రాగానే అందరినీ కన్నడలో పలకరించడం ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టేలా చేసింది. తాను రష్మిక దగ్గర కన్నడ నేర్చుకుంటున్నానని, అందుకే అందరినీ కన్నడలో ఉద్దేశించి మాట్లాడాను, అందరూ బాగున్నారా కన్నడలో అతడు పలకరించిన తీరు అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చప్పట్లు కొట్టేలా చేసింది. మరోపక్క పక్కనే ఉన్న రష్మిక కూడా తన భర్త కన్నడలో మాట్లాడుతూ ఉంటే మురిసిపోయిందనే చెప్పాలి. ఇక చూస్తున్న తల్లిదండ్రులు, మరోపక్క రష్మిక తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారట. పైగా రష్మిక తల్లి మాట్లాడిన తీరు కూడా అందరినీ నోరులో పెట్టేలా చేసింది. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం మాత్రమే కాకుండా తాను ఎంతో హ్యాపీగా ఉన్నానని, తనకు ఒక హ్యాండ్సమ్ అల్లుడు దొరికాడని, తన అల్లుడు చాలా మంచివాడు అంటూ, అలా మొత్తానికి కేవలం ఇతడు అల్లుడు మాత్రమే కాదు, నాకు కొడుకు కూడా ఒక హ్యాండ్సమ్ సన్నిల్లా హ్యాండ్సమ్ కొడుకు దొరికాడు అంటూ కన్నడలో సంభాషించింది రష్మిక మందన్న తల్లి అయిన సుమన్ మందన్న. ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి అక్కడ కొడుకు కమ్యూనిటీతో టైం స్పెండ్ చేయడం మాత్రమే కాదు, అందరితో కలిసి కూర్చొని ఆడుతూ పాడుతూ వాళ్ళు స్పెండ్ చేసిన రిసెప్షన్కి సంబంధించిన ఫోటోలే నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అదండి మరి రౌడీ బాయ్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మికని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, ఓ భార్య పద్ధతులకి, సాంప్రదాయాలకి విలువ ఇస్తూ ఆమెకి తగ్గట్టుగా కన్నడలో అతడు మాట్లాడిన తీరే ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఇంకొకసారి ఈ జంట గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.